Namaskar. I am Dr. S. A. Kumar and I am from Novel Clinic, Hyderabad. And ఈరోజు ఒక అతి ముఖ్యమైన విషయం గురించి చెప్పబోతున్నాను. దట్ ఈజ్ అంగస్తంభనం. ఈ అంగస్తంభనం నార్మల్గా చాలా ఎక్కువ మందికి ఇప్పుడు వచ్చేస్తుంది కాబట్టి ఈ విషయం డిస్కస్ చేద్దామని చాలా అవసరమని అనుకున్నా అండ్ అందుకని ఈ విషయం చెప్తున్నాను. యాక్చువల్గా మనము అంగస్తంభనం రావడానికి కారణం చూసుకోవాలి ఫస్ట్. ఎందుకు మనకు అంగస్తంభనం జరుగుతుంది అండ్ ఎందుకు మనకు శీఘ్రస్ఖలనం జరుగుతుంది, ఇది అన్నీ చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. సో ఈ రెండు విషయంకు మీరు చెక్అవుట్ చేశారంటే డెఫినెట్లీ మీ హెల్త్ బాగుంటుంది అండ్ నార్మల్గా మనకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమీ రాదు అండ్ డెఫినెట్గా మనం హెల్త్ మంచిగా మెయింటైన్ చేయగలుగుతాం. ఓకే, సో దీనిలో చూడాల్సిన విషయం ఏంటంటే నంబర్ 1 ఈజ్ డయాబెటీస్. ఓకే, మీకు ఇన్ కేస్ డయాబెటీస్ ఉంది అంటే 100% మీకు సెక్సువల్ లైఫ్ మీకు అఫెక్ట్ అవుతుంది అక్కడ. సో మనం చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ డయాబెటీస్ ఉంది అంటే మనం హౌ టు మెయింటైన్ దట్ డయాబెటీస్ ఇన్ ఎ ప్రాపర్ వే విదౌట్ ఎనీ మెడికేషన్. బికాజ్ వన్స్ యూ స్టార్ట్ యూజింగ్ డయాబెటీస్ మెడిసిన్ ఆటోమేటికలీ యు ఆర్ కమింగ్ ఇన్ టు దట్ కేటగిరీ. అప్పుడు అంగస్తంభనం 100% మీకు జరగడం అవకాశం ఉంది. దట్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2, మీకు మీ బాడీలో ఇన్ కేస్ టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిపోయినా, లేకపోతే ప్రొలాక్టిన్ లెవెల్ మీకు పెరిగిపోయినా, లేకపోతే టీఎస్హెచ్ లెవెల్ బాగా పెరిగిపోయినా, లేకపోతే యూ బికమ్ ఒబేస్, ఓకే, లైక్ యూ బికమ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చేసిందంటే డెఫినెట్గా మీకు పర్సనల్ లైఫ్ మీకు అఫెక్ట్ అవుతుంది అండ్ మీకు అంగస్తంభనం కూడా జరుగుతుంది, మీకు శీఘ్రస్ఖలనం కూడా జరుగుతుంది. ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. కొంతమంది నా క్లినిక్ వస్తారు అండ్ వచ్చి చెప్పడం ఏంటంటే లైక్ సార్ వెనెవర్ ఎప్పుడైనా సరే మేము శృంగారంకు వెళ్తున్నాము, జస్ట్ విదిన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్, ఒక్కో నిమిషం కూడా ఉండదు, జస్ట్ ఇమీడియట్లీ డిశ్చార్జ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ బికమ్ ఎ వెరీ వెరీ కామన్ ప్రాబ్లమ్ నౌ డేస్. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీని గురించి మన దగ్గర చాలా మంచి మెడిసిన్స్ కూడా ఉన్నాయి అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా సరే ఉంటే నా మెడిసిన్స్ వాడితే వాళ్ళకు 100% వాళ్ళకు రిజల్ట్ వచ్చేస్తుంది అండ్ వాళ్ళకు బాగానే ఉంటుంది. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను చెప్తున్నా ఏంటంటే సపోజ్ కొంతమంది చాలా దూరంగా ఉంటారు అనమాట. సో వాళ్ళ హైదరాబాద్లో లేరు అనమాట. దూరంగా ఉన్న వాళ్ళకి ఈ మెసేజ్ నాది ఏంటంటే మై నేమ్ అండ్ ఫోన్ నంబర్ అండ్ నాది కంప్లీట్ రూట్ మ్యాప్ అండ్ ఆల్ ద డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ ద గూగుల్లో మీరు సెర్చ్ చేయాలంటే డాక్టర్ S కుమార్ అని మీరు కొడితే కంప్లీట్ ప్రొఫైల్ అలాంగ్ విత్ ద అడ్రస్ అండ్ రూట్ మ్యాప్, ఓకే, గూగుల్ మ్యాప్ కూడా అక్కడ అవైలబుల్ ఉంది. సో యూ కెన్ చెక్ విత్ దట్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని వేరే విషయాలు కూడా అక్కడ ఇన్వాల్వ్ అవుతుంది ఏంటంటే లైక్ సపోజ్ మీకు అంగస్తంభనం ఉన్నా లేకపోతే ఈ శీఘ్రస్ఖలనం ఉన్నా దాని వెనకాల అతి ముఖ్యమైన ఇంకొక రీజన్ ఏముందంటే మాస్టర్బేషన్. మీరు హస్తప్రయోగం చేస్తుంటే ఉంటే మీకు ఏమవుతుందంటే క్విక్ డిశ్చార్జ్కి మీరు అలవాటు పడిపోతారు. మీ బాడీ క్విక్ డిశ్చార్జ్కి అలవాటు పడుతున్నాయి. ఓకే, ఈ క్విక్ డిశ్చార్జ్కు అలవాటు పడిపోయిన తర్వాత సపోజ్ మీరు అన్మ్యారీడ్గా ఉన్నప్పుడు మీకు ఈ హస్తప్రయోగం మీకు అలవాటు అయింది, దానివల్ల కొన్ని నరాల్ డ్యామేజ్ కూడా మనకు జరిగిపోతాయి. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, క్విక్ డిశ్చార్జ్ మీకు అలవాటు పడిపోతుంది. సో ఈ క్విక్ డిశ్చార్జ్ అలవాటు మీకు ఉండిపోతుంది, మీ బాడీకి అకష్టం అయిపోతాయి అది. సో మీరు ఎప్పుడైనా సరే తర్వాత మ్యారేజ్ చేసుకుంటే మీరు శృంగారంలో పాల్గొనడానికి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ థింగ్ హ్యాపెన్స్. అప్పుడు మీరు ఆలోచిస్తారు ఏంటంటే అరే మాకు శీఘ్రస్ఖలనం జరుగుతుంది, ఒక నిమిషం కూడా ఉండట్లేదు అండ్ ఒక నిమిషంలో మనకు డిశ్చార్జ్ అయిపోతుందని మనకు అది ఒక పెద్ద ఆలోచన వచ్చేస్తుంది మనకు. సో ఆ టెన్షన్ ఆ స్ట్రెస్ వల్ల ఎగైన్ ఏమవుతుందని మన బాడీలో కార్టిసోల్ లెవెల్ పెరిగిపోతాయి. ఆ కార్టిసోల్ లెవెల్ ఎప్పుడైనా సరే పెరిగిపోతే ఈవెన్ దానివల్ల కూడా మనకు ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగగా అండ్ నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్ తగ్గిపోతాయి. నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్ ఎప్పుడైనా సరే మీ బాడీలో తగ్గిపోయిందంటే మీకు 100% గ్యారంటీ దట్ మీకు అంగస్తంభనం వచ్చేస్తాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇన్ కేస్
వీర్య కణాలు తగ్గిపోయినా కూడా అంగస్తంభనం వస్తాయి. ఇన్ కేస్ మీకు వీర్యం బాగా సన్నగా అయిపోయింది, ఈవెన్ దానివల్ల కూడా డెఫినెట్గా మీకు అంగస్తంభనం జరుగుతుంది. సో మీరు చూడాల్సిన విషయం ఏంటంటే ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీనిలో. అండ్ ఈ ఈ లైక్ అంగస్తంభనం జరగడం కానీ లేకపోతే ఈ టైపు ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్ రావడానికి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్ కేస్ మీది వీర్యం బాగా సన్నగా అయిపోయింది, బాగా పల్సగా అయిపోయింది అండ్ వాటర్లోకి అయిపోయింది, థిక్నెస్ లేదు, ఎలాంటి ఏమైనా ఉంటే దట్ మీన్స్ ఏమవుతుందంటే మీరు ఖచ్చితంగా ఈ టైపు లైక్ శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్స్కి మీరు గురవుతారు. ఓకే, సో దానికి మనము ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఈ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడతాం. ఈ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడితే దెన్ మనకు నార్మల్గా మనకు శృంగారంలో మంచిగా మనం పాల్గొగలుగుతాం అండ్ హ్యాపీ సెక్స్ లైఫ్ మనం మెయింటైన్ చేయగలుగుతాం. ఓకే, సో దిస్ ఈజ్ ద టోటల్ సెనారియో ఆఫ్ దిస్. బట్ దీనిలో ఇంకొక విషయం నేను ఏం చెప్తున్నా అంటే లైక్ కొన్ని చిట్కాలు చెప్తాను, ఆ చిట్కాలు మీరు పాటించండి. పాటిస్తే మీకు డెఫినెట్గా దీనివల్ల కూడా మీకు రిజల్ట్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ మాస్టర్బేషన్ ఆపాలి. ఇన్ కేస్ మీరు మాస్టర్బేషన్ చేస్తున్నారు అంటే కంప్లీట్గా ఆపేయాలి. సెకండ్ థింగ్, మీరు డైలీ బేసిస్లో 1 అవర్ అట్లీస్ట్ స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. మీరు నార్మల్ వాక్ చేస్తే మీకు నడవద్దు. ఎందుకంటే ఒకరికి నార్మల్గా ఒకరికి శృంగారంలో పాల్గొవాలంటే వాళ్ళకు హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉండాలంటే ఒకరు ఎక్సర్సైజ్ బాగా చేస్తేనే వాళ్ళు హెల్తీగా ఉండగలుగుతారు. ఓకే, సో డైలీ బేసిస్లో అట్లీస్ట్ 1 అవర్ ఎక్సర్సైజ్ చేయాలి అండ్ స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఓన్లీ వాకింగ్కి వెళ్తే మీకు సరిపోదు. దట్ ఈస్ వన్. అండ్ థర్డ్ థింగ్, మీరు డైలీ బేసిస్లో ఇన్ కేస్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నారంటే దాని నుంచి మీరు బయటపడాలని మీరు ప్రయత్నం చేయాలి. ఓకే, లేకపోతే డైలీ బేసిస్లో ఇంగ్లీష్ మెడిసిన్ మనం వాడుతూ ఉంటే లైక్ డయాబెటీస్కు కానీ షుగర్కి కానీ బీపీకి కానీ మీరు మెడిసిన్స్ వాడుతూ ఉంటే మీకు ఆటోమేటికలీ ఏమవుతుందంటే వీర్యం మీకు సన్నగా అయిపోతాయి. సన్నగా అయిపోతే మళ్ళీ మీరు మెడిసిన్ వాడకపోతే మీకు ఆటోమేటికలీ ఈ అంగస్తంభనం ప్రాబ్లమ్స్ ఆటోమేటికల్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనము అది అన్ని లైట్ తీసుకొని పక్కన పెట్టేసి దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మొఖమాట పడి మనము ఈ టైపు ప్రాబ్లమ్స్కు మనం గురైతే ఇంకో దానికి సొల్యూషన్లే లేదు. లేకపోతే మీరు కొంచెం అక్కడి నుంచి బయటికి వచ్చి ఒక డాక్టర్కు కన్సల్ట్ అవ్వండి. లేకపోతే మీరు ఈవెన్ నా క్లినిక్ కూడా రావచ్చు, నాతో ఫోన్లు కూడా మీరు మాట్లాడవచ్చు. ఫోన్లు మాట్లాడి కూడా మీ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. ఓకే, అండ్ ఒక టిప్స్ చెప్తాను, మీరు ఆ టిప్స్ మీరు పాటించండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది. అండ్ మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే శృంగారంకి వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా ఒక 1/2 అవర్ మీరు ఫోర్ ప్లే చేయాలి. ఓకే, దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, డైలీ బేసిస్లో ఒక 1/2 అవర్ టు 1 అవర్ మీరు ఎక్సర్సైజ్ చేయాలి. దట్ ఈజ్ నెంబర్ 2. అండ్ నెంబర్ 3, మీరు కనీసం డైలీ బేసిస్లో 7 to 8 అవర్స్ మీరు నిద్రపోవాలి. మంచి నిద్ర రావాలి. ఇన్ కేస్ మీకు నిద్ర రావట్లేదు అంటే మీరు ఖచ్చితంగా కేర్ తీసుకోవాల్సిన విషయం అది. ఓకే, నిద్ర పట్టట్లేదు అంటే మీరు డాక్టర్కు కన్సల్ట్ అయ్యి ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ మంచి నిద్ర పడితేనే మీకు అగైన్ మీకు శృంగారం లైఫ్ మీకు బాగుంటుంది. ఓకే, అండ్ అనదర్ థింగ్ లైక్ స్ట్రెస్, మీకు స్ట్రెస్ లెవెల్ చాలా ఎక్కువ ఉంది అంటే డైలీ బేసిస్లో కొంచెంసేపు అయినా కళ్ళు మూసుకొని మీరు కొంచెంసేపు మెడిటేషన్ చేయాలి. లేకపోతే కనీసం ప్రేయర్లో అయినా మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. డైలీ బేసిస్లో ప్రేయర్లో ఇన్వాల్వ్ అయితే మీకు కార్టిసాల్ లెవెల్ తగ్గుతాయి. కార్టిసాల్ లెవెల్ ఎప్పుడైనా సరే తగ్గిపోతే అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికలీ మీకు టెస్టోస్టెరాన్ లెవెల్ పెరుగుతాయి. ఓకే, హ్యాపీ హార్మోన్స్ అన్ని పెరుగుతాయి మీ బాడీలో. సో ఖచ్చితంగా మీరు ఒక హ్యాపీ సెక్స్ లైఫ్ మీరు మెయింటైన్ చేయగలుగుతారు. ఓకే, సో దిస్ మచ్ ఈజ్ ఫర్ టుడే. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డెఫినెట్గా మీరు నాకు ఫోన్ చేయొచ్చు. యూ కెన్ చాట్ విత్ వాట్సాప్ ఆల్సో. సో మీకు నాది వాట్సాప్ నంబర్ ఆటోమేటికలీ ఇట్ విల్ బీ దే ఆర్ ఆన్ ద స్క్రీన్. సో ఆ నంబర్ మీరు తీసుకొని నాకు కాల్ చేయొచ్చు, లేకపోతే వాట్సాప్ చేయొచ్చు. అండ్ నాతో మీరు కన్సల్ట్ అయ్యి దెన్ ట్రీట్మెంట్స్ ఏమైనా కావాలని మీరు తీసుకోవచ్చు. బట్ అంగస్తంభనంకి కానీ మీరు శీఘ్రస్ఖలనంకి కానీ మీకు ఏమైనా ట్రీట్మెంట్స్ కావాలంటే మన దగ్గర చాలా మంచి ట్రీట్మెంట్ ఉన్నాయి. మీ ప్రాబ్లం జస్ట్ 1 to 2 డేస్లో మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ సార్ట్ ఆఫ్ ఆన్లైన్ కన్సల్టేషన్,
you'll have to pay 500 rupees for that. So it is chargeable, it's not free, because it will be a long time. Actually 30 to 40 minutes the consultation time will be there. So you'll have to pay 500 rupees for that, and it is chargeable. Okay. సో డీటెయిల్గా అన్నీ మాట్లాడుకొని తర్వాత మీరు ట్రీట్మెంట్ తీసుకుని మీ ప్రాబ్లం 100 to 100% మీకు సాల్వ్ అవుతుంది. సో థ్యాంక్ యూ.